పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం కాకినాడ నగరంలో ఏటిమొగ రామాలయం వద్ద వికలాంగులకు అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా రామాలయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వికలాంగులకు అవ్వాతాతలకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా పెన్షన్లు అందజేసి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు ఉన్న ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖు ఉదయాన్నే లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేసి చివరి సమయంలో 3,000 చేసి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో పింఛన్లు పంపిణీ తేదీ సెలవు వస్తే ముందు రోజే పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు అడబాడి శివ, అంగాడి దుర్గారావు, పినపోతు దేవరత్నం, పట్టా ధనలక్ష్మి, ఓలేటి పాండురంగ, కామాడి సుబ్బారావు, నరసుమూర్తి, సేరు శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అన్నమాట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయినప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ ఆఫ్ చేయకుండా పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ రోజున ఇది మొన్ననే సంవత్సరాలు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నారు, అమ్మఒడి కూడా తొందరలో అయిపోతున్నారు. ఏదైతే ఉచిత బస్సు మహిళలు చెప్పడం జరిగిందో అది తొందరలో చేయబోతున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి రేపు అమలు చేయబోతున్నారు. అన్నమాట ప్రకారంగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. ఈలోగా వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో, గత ముఖ్యమంత్రి ఉన్నారో హేళన చేస్తున్నారు. ఎలా హేళన చేస్తున్నారంటే ప్రభుత్వం వచ్చి నేను ఎలా ఇంకేవట్లేదు అంటారు. ఎలా ఇచ్చేస్తారండి? మీరు ఏం చేస్తారండి? శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే అభివృద్ధి లేకుండా చేస్తారు. మీరు అప్పుల పాలు చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. ఈనాడు ప్రభుత్వం అలా కాదు, సంక్షేమం ఇచ్చుకుంటూ వస్తుంది, ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. అభివృద్ధి అంటే వాడు మాట చెప్తాను మీకు ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో. మీరు 5 సంవత్సరాల్లో గుంటలు పడితే రోడ్లు వెళ్ళిపోయారు. ఇవాళ రోడ్లన్నీ కూడా 6 నెలలు 8 నెలలు పూర్తి చేయడం జరిగింది. ఎందుకు ఉదాహరణ చెప్తాను మీకు. మన రాజమండ్రి వెళ్ళాలంటే రాజానగర్ రోడ్డు వెళ్ళైపోయేవాళ్ళం. ఇలా కత్తిగూడి మేము చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఒకవేళ జగ్గంపేట నుంచి దగ్గరికి వెళ్దామంటే జగ్గంపేట రోడ్డు కూడా బాగుడైపోయింది. ఇవాళ చూడండి, రాజానగర్ రోడ్డు చూడండి, జగ్గంపేట వెళ్ళి రోడ్డు చూడండి, అన్ని ప్రాంతాలు కూడా గుంటలు పూర్చి ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. ఎంత